జై గురుదత్త అండి. శ్రీ గురుదత్త, జై గురుదత్త. సిద్ధమంగళ స్తోత్రం ఏంటో ఎప్పుడు చూసినా నిర్మలమ్మ సిద్ధమంగళోత్రమే అంటుంది అనుకుంటున్నారా? లేదండి, ఈ కలియుగ మహామంత్రం సిద్ధమంగళ స్తోత్రం. అందుకోసమే నేను అన్ని సార్లు చెప్తూ ఉంటాను. ఈరోజు మీకు ఒక మెరాకిల్ జరిగి చెప్పనా? అబ్బా, లండన్లో వీడియోలు చేస్తున్నానే, అరే చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాను, కొంచెం మంచిగా అందించాలనుకుంటే స్వామి ఈరోజు చక్కగా ఒక మెరాకిల్ ఇచ్చారు. ఆ మెరాకిల్ ఒక పెద్ద వీడియో చేశాను, అది చూడండి. తప్పకుండా వీడియోలు అన్ని తప్పకుండా చూడండి. ఈరోజు నాకు వీడియోలు చేయడానికి చక్కగా మైక్ కూడా వచ్చేసిందండి. నా కోడలు బుక్ చేసింది, మైక్ కూడా వచ్చేసింది అనమాట. ఎందుకంటే చాలా మంది వినిపించట్లేదమ్మా సరిగా అంటున్నారు, కాబట్టి మైక్ కూడా వచ్చేసిందండి. స్వామి ఒక్కొక్కటి సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఆయన చరిత్రను మనం చెప్పేటప్పుడు, లీలల్ని మనం చెప్పేటప్పుడు ఆయన కాక మనకి ఇంకెవరు చేస్తారండి చెప్పండి. అందుకే నేనైతే భగవంతుడినే ఖచ్చితంగా నమ్ముతాను. భగవంతుడిని మనం ఆర్తితో ఏది కావాలన్నా సరే, చిన్నదైనా కావాలని స్వామిని అడగండి తప్ప మీరు ఎవరిని అడగద్దండి. కాబట్టి సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆర్తితో చదవండి. మొన్న ఒక తల్లి అందమ్మ, నేను చాలా సార్లు ఎన్నిసార్లు చేశాను, లెక్కలేని సార్లు చేశాను, కానీ నాకు ఎందుకో తీరనే లేదమ్మా ఆ కోరిక అంది. కానీ ఆవిడ కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. తల్లి, ఏం బాధపడద్దు, తప్పకుండా నీ కోరిక తీరే టైం వచ్చింది. ఎప్పుడు చెప్తూ ఉంటా, కర్మని మనం ఆ కాల రాస్తాడు స్వామి. కర్మలన్నీ కాల రాసి ఆ భగవంతుడు మన కర్మలని కాల రాసేస్తాడు. కాబట్టి మీరు ఎప్పుడు ఏం బాధపడద్దండి, దాన్ని చదువుతూనే ఉండండి. ఏదో ఒకనాటికి స్వామి కరుణించకపోతాడా అని గట్టిగా భక్తితో, విశ్వాసంతో, ఆర్తితో అడగండి, స్వామి అన్ని చేస్తారు. అలాగే దత్తస్తవం చదవండి, శ్రీపాదవల్లభ చరితామృతం తప్పకుండా చదవండి. స్వామి అంతటి అనుగ్రహాన్ని ఇస్తాడు, స్వామి దర్శనం ఇస్తాడండి మీకు. చరితామృతం మామూలు విషయం కాదు. కాబట్టి తప్పకుండా చరితామృతం చదవండి, సాయి సచ్చరి చదవండి. మీకు ఇంకా కర్మలు పోవాలి అనుకుంటే మన దత్తబిడ్డల గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఎన్ని కావాలనో అన్ని అనుగ్రహాలు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే మన గ్రూప్ లో జాయిన్ అయ్యి చాలా మంది సీరియల్స్ ఏంటి, అసలు టీవీ చూసే ప్రతిరోజు 5-6 గంటలు టీవీకి ఎడిట్ అయిన ఆయన ఈరోజు టీవీకి 5 నిమిషాలే చూస్తున్నానమ్మా నేను పొద్దునే చెప్పారు. నాకు చేస్తే చాలా ఆనందం అనిపించింది. కాబట్టి మీరందరూ కూడా మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి, దత్తబిడ్డల గ్రూప్ లో. మీ అందరికి నేను నెంబర్ కూడా చెప్పాను. లేదండి, నా నెంబర్ కోసం వేరే వీడియోలు కూడా చూడండి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దత్తబిడ్డలో జాయిన్ అవ్వండి. జై గురుదేవ దత్తమ్మ.